హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్, సడెన్‌గా సంచలనం సృష్టించిన టాపిక్ అయితే అదానీ గ్రూప్స్. అది మన భారతదేశంలోనే గాకుండా అమెరికాలో గూడా ఇంకా వాళ్ళ పైన కేసెస్ అవన్నీ ఫైల్ అయితున్నాయి అని జెప్పి న్యూస్ ఒస్తుంది. సో, అసలు ఏం జరుగుతుంది ఆ గ్రూప్ వెనక? యాక్చువల్‌గా గౌతమ్ అదానీ అండ్ అదానీ గ్రూప్ హ్మ్. హస్ బికమ్ ద రిచెస్ట్ కంపెనీ ఓకే. ఇన్ ఎంటైర్ ఏషియా అండ్ మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే చాలా దేశాల్లో ఉన్న వాళ్ళకంటే ధనికమైన కంపెనీ అని. హ్మ్. ఓకే. ఇక్కడ వాళ్ళ వాళ్ళ షేర్స్ ఇక్కడ కానీ ఇంటర్నేషనల్లీ కానీ ఇట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. హ్మ్. ఓకే. అది అందరికీ తెలుసు. అన్ని పోర్ట్స్ దానికి అన్ని పోర్ట్స్ వాళ్ళు చేయటం, పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు అన్నీ కూడా వాళ్ళే గెయిల్ చేయగలిగారు. అదేవిధంగా ఒక ఒక లెవెల్కి వెళ్ళిపోయింది స్టాక్లో వాళ్ళ యొక్క షేర్స్. ప్లస్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆయనకు ₹1 అవసరం లేకపోయినా ఆయన సపోర్ట్ చేసేది డెఫినెట్గా అదానీ గ్రూప్ అండ్ ఆల్సో అంబానీ గ్రూప్. ఓకే. అంబానీని కూడా దాటిపోయాను. హ్మ్. ఎంటర్ప్రైజింగ్ గా చాలా చాలా ఎక్కువ, అంటే వాళ్ళ రూట్ వేరు వీళ్ళ రూట్ వేరు, ఎక్కడికో వెళ్ళిపోయింది యాక్చువల్గా. రెన్యూబుల్ ఎనర్జీ అంటారు కదా, తెలుగులో ఏదో అంటారు. రెన్యూబుల్ ఎనర్జీ అంటే పవర్ సంబంధించింది, విండ్ మిల్స్, సోలార్, ఆల్ కమ్స్ అండర్ రెన్యూబుల్ ఎనర్జీ. యాక్చువల్గా జస్ట్ బేసిక్ చెప్పేస్తాను. మరి నేను ఎప్పుడు కూడా మాట్లాడుకునేట్టు చెప్తేనే అర్థం అవుద్దని. దానికి సైంటిఫిక్ చెప్పడం మొదలు పెడితే అటు కట్టేతాడు. సైంటిఫిక్ చెప్పండి, నాకు తెలిసినా కూడా చెప్తాను. యాక్చువల్గాను దట్ ఈస్ నాట్ నీడెడ్. అమెరికాలో అదాని మీద ఎందుకు వేశారు? అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో నటులను వాళ్ళందరినీ నమ్మించి వాళ్ళ బ్యాంకులు నమ్మించడం అంటే చేస్తున్న బిజినెస్. దాని మీద కొన్ని బిలియన్స్ డాలర్స్ అక్కడి నుంచి అప్పు తీసుకుని అది ఇండియా వచ్చి ఇండియాలో కొంత ఇండియా యొక్క స్టైల్ అది. జనాలు అందరికీ అర్థం తెలిసి అతను వాళ్ళ మీద దుమ్మెత్తున్నారు. ఇండియాలో మహాడితే కామ్యామ్య బెంచుకొని చేయబెట్టబోతే జరగదు. ఆ విధంగా చాలా మందికి ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు బాగా మేజర్గా ఇచ్చింది జగన్ బలి అయిపోయాడు. 1700 కోట్లు ఇచ్చాడు అతనికి. అన్ని కోట్లు ఇవ్వడం గల కారణం పెట్టి ఒక ఆఫీసర్ ద్వారా, ఆఫీసర్ కూడా బాగా మొట్ట చెప్పి ఒక లెవెల్కి పట్టుకొచ్చారు. ఇప్పుడు అదే గ్రూపు జగన్ ఓడిపోయాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఇవి తెలిసినా తెలియకపోయినా ఇలా జరుగుతాయని తెలుసు, ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళు పెట్టుబడి పెట్టేవాళ్ళు వేల కోట్లతో వస్తున్నారు, 1,00,000 కోట్లతో పెడతానని చెప్పాడు. వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఉంటుంది. అసలు శాంక్షన్ చేసింది ఎవరు? అతనే. ఎవరు? జగన్ చేశాడు. ఊరిని ఎందుకు చేస్తాడు? ఏ చీఫ్ మినిస్టర్ చేయడు. వాళ్ళ కిక్ బ్యాక్స్ అందాలి. వాళ్ళకి వచ్చే డబ్బులు వస్తేనే ఇక ఈ 1000 ఎకరాలు నీకు ఇస్తాను, గవర్నమెంట్ వచ్చి నీకు తక్కువ రేట్ వస్తుంది కాబట్టి ఆ మిగతా రేటు నాకు ఇచ్చే అంటారు. అది చంద్రబాబు నాయుడు అంతే, స్టాలిన్ అంతే, జయలలిత అంతే, వైఎస్ రాజశేఖర రెడ్డి అంతే, జగన్ ఇంకా ఎక్కువ. వీళ్ళందరికీ 2 ఆకులు ఎక్కువ తిన్నాడు కాబట్టి చూడడానికి ఆస్కార్ గాను ఉన్నా కూడా బాగా సంపాదించాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలిసినా కూడా ఎందుకు ఆపలేడంటే రాష్ట్ర అభివృద్ధి జరగడానికి అదానీ ఇలాంటి వాళ్ళు రావాలి. నేను దాని గురించి మొన్న చెప్పాను. అదానీ వచ్చాడు కానీ ట్యాక్స్లు కట్టడం అవి కట్టడానికి రాష్ట్రానికి ఏమొస్తుంది? రాష్ట్రానికి ఆదాయం రప్పించాలంటే మీరు ఓన్లీ అదానీ వచ్చేస్తే సరిపోదు, మీకు ఏదో ముడుపులు కట్టే అందేస్తే సరిపోదు. అది జనాలకి రేపు పొద్దున్న చేసినప్పుడు ట్యాక్స్లు సరిగ్గా కట్టలేదనుకో, తక్కువ కడతాననుకో, రాష్ట్రానికి ఏమో రాదు, రాష్ట్రం అభివృద్ధి చెందదు. సో ఇవన్నీ వీటి గురించి మొన్న ఒకసారి మాట్లాడాం. ఇప్పుడు డైరెక్ట్గా బయట ఎందుకు పడ్డారంటే అమెరికాలో డబ్బులు అప్పు తీసుకుని భారతదేశంలో ఇక్కడ జనాలు మెయింటైన్ చేయడానికి చీఫ్ మినిస్టర్ని, ఆఫీసర్లని మేనేజ్ చేయడానికి ఇక్కడ లంచం, బ్రైబ్ అంటే ఇదేంటిది? అతని మీద బుక్ చేసిన కేసు ఏంటి? FBI అక్కడ అమెరికాలో ఫ్రాడ్యులెంట్ కేసు. ఓకే. అది ఒక విధంగా వాళ్ళకి అది మనీ లాండరింగ్ కింద వస్తుంది. యు ఆర్ టేకింగ్ మనీ ఫ్రమ్ అస్ అండ్ యు ఆర్ గివింగ్ టు మిస్యూజింగ్ ఇన్ ఇండియా. మీరు రాంగ్ గా వాడుతున్నారు. కరెక్ట్ గా మన భాషలో మనం మాట్లాడుకుంటేనే జనాలకు అర్థం అవుతుంది, టెక్నికల్ గా చెప్తే అర్థం అవుతారు. అర్థమైందా? బ్రైబరీ అంటే లంచం. ఓకే. ఇందా చెప్పాను కదా, బ్రైబరీ కూడా ఇలా చేర్చి పెట్టారు అనమాట. డబ్బులు మా దగ్గర తీసుకుని అక్కడికి వెళ్ళి బ్రైబరీ ఇవ్వటం, లంచం ఇవ్వటం. ఇండియాలో లంచం ఇవ్వకపోతే జరుగుతున్న సంగతి ప్రపంచం తెలుసు. వాళ్ళు ఎందుకు పెట్టారు ఈ కేసు? ఇక్కడ వస్తాడు అసలు హీరో, యాంటీ హీరో అంటావా, రియల్ హీరో రాహుల్ గాంధీకి ఇక్కడ ఎంతమంది ఉన్నారో అదే ఇండియన్ అపోజిషన్ పార్టీ అయినప్పటికీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అన్ని దేశాల్లోనే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు కాదు కదా, ఎప్పుడు 100 ఏళ్ళ పార్టీ అది. ఇప్పుడు అతను బాగా నాలెడ్జబుల్ చేసి అతను పెట్టే ఫిట్టింగ్ ఇది. మోడీ గారికి దెబ్బతీస్తే ఎలా చేయాలి? మోడీ గారి మనిషి అయినా అదానికి దెబ్బతీయాలి, గౌతమ్ అదానికి దెబ్బతీయాలి. ఇప్పుడు ఎవరు? మోడీ గారి చిక్కుల్లో పడ్డాడు. ఇది ఎంత విచిత్రం అంటే అదే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అదానికి ఫేవర్ ఇక్కడ.
జగన్తో పాటు అతనికి 3 ప్లందు ఉంటాయని. అక్కడ మటుకు మీరు అదానిని ఎందుకు అరెస్ట్ చేయరు అని హై లెవెల్లో అమెరికన్లతో కూడా కేసు పెట్టించాడు. అమెరికాలో ఆ డిపార్ట్మెంట్ ఎవరికి చెప్పినా చేస్తారు వాళ్ళు. ఈ విధంగా మీ డబ్బులు మిస్యూజ్ అయిపోతుంది, అది వాళ్ళకెందుకు, మీకు అదాని తిరిగి కట్టాడా లేదా కొన్ని బిలియన్స్ డాలర్స్, నేను దాని నుంచి బయటపడగలను అని అన్నాడు. అంటే ఇక్కడ చట్టం అక్కడ చట్టం వేరు. అక్కడ చట్టంలో ఇది నిరూపించుకోకపోతే వేల కోట్లు ఫైన్ కట్టవలసి వస్తుంది, జైలుకి కూడా వెళ్ళవలసి వస్తుంది. నాన్ బెయిలబుల్ కూడా పెట్టారు. ఎంత పెట్టడానికి కారణం రాహుల్ గాంధీ ఏదో విధంగా మోడీ గారు గవర్నమెంట్ బద్నాం చేసి, అది కొంచెం మహారాష్ట్ర ఎలక్షన్ ముందు అల్లరి చేస్తే అవి ఓడిపోతారు అనుకుంటే జరగలేదు. అది మోడీ గారి గ్రూపే గెలిచింది. అర్థమైందా? సో ఇంకా జార్ఖండ్ అవి కూడా కొంచెం చూడాలి. యాక్చువల్లీ ఎగ్జాక్ట్ గా ఏమైంది అనేది చెప్తారు. ఎగ్జిట్ పోల్స్ ఒకలాగా చెప్పినాయి, ఇప్పుడు ఎప్పుడు అంతే. ఎగ్జిట్ పోల్స్ నార్త్ ఇండియా సరిగ్గా చెప్పలేరు. ఊరినే మోడీ గారికి ఫేవర్ చేయడం కోసం అంటారు కదా. జరిగింది, మహారాష్ట్రలో జరిగింది. ఉద్ధవ్ ఠాక్రేకి దెబ్బ కొట్టాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జగన్కి ఎలా దెబ్బ కొట్టారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి ఏ విధంగా ఇతన్ని బద్నాం బ్యాట్ చేశారు, చెడ్డ చేసి గెలిచారు అనేది. గెలవడం లాగలేం కదా, పెద్ద మెజార్టీతో గెలిచిపోయారు. అదే విధంగా మోడీ గారి గ్రూప్ అక్కడ అందరు కలిసి ఒక లెవెల్కి ఓడించారు. ఉద్ధవ్ ఠాక్రే వీళ్ళందరికీ కూడా, ప్రెసెంట్ గా ఉన్న వాళ్ళందరికీ కూడా మొగలు చెల్లట్లేదు. దీనికి దెబ్బ కొడదామని చెప్పేసి ఏదో విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో బ్యాట్ తెద్దామని అమెరికా చేత కేసు వేయించాడు అదానీ చేత. అదానీ అంటే మోడీ మనిషి కదా అని. మోడీ మనిషి ఏముందో రేపు తప్పుకున్నట్టు నటిస్తాడు ఆయన, నాకేంటి సంబంధం అని. బిజినెస్ మ్యాన్ పైన వేస్తే ఏమంటారు. కాబట్టి ఈయన ప్రూవ్ చేసుకోగలడు. అమెరికాలో లా పవర్ఫుల్లే, కానీ ఎంతవరకు నేను మీ కంట్రీకి అన్యాయం చేసింది ఎప్పుడు వస్తుంది, నేను తిరిగి కట్టబోతేనే. ఫెయిల్ టు ఇప్పుడు యూబీ బిరేవరీస్, విజయ్ మాల్యా ఇలా అందరూ, మోడీ, నీరవ్ మోడీ అందరూ దుబ్బేశారు కదా అక్కడికి వెళ్ళిపోయి, క్రికెట్ మ్యాచ్లు అన్ని పెట్టి అలా వెళ్ళిపోయి వేరే దేశంలో సెటిల్ అయిపోయి మోసం చేసిన వాళ్ళు అయితే ఇతను అలా చేయడు. ఎక్కడికో వెళ్ళిపోయింది అదానీ గ్రూప్. డెఫినెట్ గా అతను మళ్ళీ గెలిచి బయటకు వస్తాడు. ఇక్కడ మాట్లాడినప్పుడు అతను ట్యాక్స్ ఎగ్జామ్ చేయమని అడిగాడు ఎవరిని, చంద్రబాబు నాయుడు గారిని. అది ఈయన బయట పెట్టట్లేదేమని మొన్న ఒకసారి మాట్లాడాం. అదానీ యోచన, అంబానీ యోచన మనకి ఏంటండి, మన రాష్ట్రానికి ఎంత వస్తుంది డబ్బులు అనేది చూసుకోవాలి. ఊరికి నేను ఫ్యాక్టరీలు పట్టుకొస్తాను 3000 ఫ్యాక్టరీలు అన్నారని చెప్పేసి ప్రతి పరిమాణంలో ఉండి పెట్టేశారు. పెట్టాలి పరిమాణాలు కాదు, ఇంకా చాలా కంపెనీలు కూడా పెట్టేస్తే ఏమవుద్ది, మీకు నెంబర్ కనపడుతుంది. మీకు గెలవడం కోసం ఎన్ని పెట్టారు అనుకుంటారు, బట్ స్టిల్ అందులో డబ్బులు వస్తుందా లేదా. ఇప్పుడు కియా ఉంది, యాక్చువల్గా తేవడానికి కారణం చంద్రబాబు నాయుడు. ఈయనకి ఆ లెక్క ఉంది. ఇక్కడ హైటెక్ సిటీస్ కట్టడం అనేది డెఫినెట్ గా ఆ గ్లామర్ ఉంది ఆయనకి, ఆయన తేగలడు. కాకపోతే వయసు పెరిగింది కదా అని మనం సెకండ్ థాట్ అంటున్నాం, ఈయన చేయగలడా, ఈయన ప్రామిస్ చేస్తారు. ఎందుకంటే దానికి మెయిన్ కారణం ఏంటి, చిన్ని తొట్టి గ్యాంగ్ ప్రామిసులు చేశారు, 6 ప్రామిసులు. అది కరెక్ట్ కాదు. అది చేయకుండా ఉంటాను వాళ్ళకి ఓట్లు రావు. ఫ్రీ బస్ అన్నారు, అన్నీ ఎందుకు అవసరం, అది జరుగుద్ది. అది వీళ్ళకి ఫ్రీ బస్ అట, అది ఇక్కడ ఎక్కడే జరగలేదు, కర్ణాటకలో కూడా జరగలేదు. అలా పెడితే ఇచ్చేస్తారు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజులో ఫ్రీ పవర్ అన్నాడు, కొంతకాలం తర్వాత ఇచ్చాడు. రైతులకి పవర్ లేకుండా ఉన్నట్టు ఓట్లు వేయరు, మరి ఇచ్చాడు చాలా కాదు. కొంతకాలం పోతే నిలబెట్టుకోలేకపోయాడు. డబ్బులు పోతాయి కదా, రాష్ట్రానికి వచ్చే డబ్బులు పోవు. రాష్ట్రానికి వచ్చి ఎక్స్ట్రా డబ్బులు వస్తేనే జీతాలన్నీ కట్టగలరు. రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ఎంత కట్టాలి, 1,00,000 కోట్లు కట్టాలి. సమ్ ఫిగర్ ఇస్ దేర్, సంవత్సరానికి నేను కట్టాలి. వాళ్ళకి బడ్జెట్ అంత ఎందుకు ఇస్తారు, ఈ ట్యాక్స్లన్నీ కలెక్ట్ చేసుకుని డబ్బులు ఇవ్వమంటారు. అందులో మరి కన్నం పడిపోదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫ్రీగా ఇచ్చేస్తాం, ఫ్రీగా టీవీలు ఇచ్చేస్తాం, ఫ్రీగా ల్యాప్టాప్. ఎందుకు ఫ్రీగా ఇవ్వాలన్నాడు అసలు, వాళ్ళందరూ సోమరిపోతులో చేయడం ఓట్ల కోసం. సో గౌతమ్ అదానీ అండ్ అదానీ గ్రూప్ వచ్చి వాళ్ళ షేర్స్ కొంత లాస్ అయింది ఫస్ట్ లో. అక్కడ ఈ యుఎస్ లో తెలిసిన వెంటనే ఒకే రోజున 1,00,000 కోట్ల దాకా పోవడం జరిగింది. కానీ వాళ్ళు మళ్ళీ రికవర్ చేసేస్తారు. ఇటువంటిది అంత ముందు ఒకసారి జరిగింది ఆయనకి. ఇప్పుడు ఆల్ టాప్ ప్లేయర్స్ అనమాట, బిజినెస్ ప్లేయర్స్. అంచేత వాళ్ళకి తెలుసు ఒకసారి పోయినా మళ్ళీ ఇంకోసారి వస్తుంది. కాకపోతే ఈలోగా ఇది చేయడం గల కారణం నిజంగా దాని మీద వాళ్ళ కేసు వేయడం అంటే ఎవరి మీద కేసు ఏమైనా వేస్తారు. మా ఇండియా వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు, మా చైనా వాళ్ళు మీ మీద మోసం చేస్తారు. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ మనకి సంఘాలు ఎలా ఉంటాయి అలా ఒకటి ఉంది. దానికి చెప్తే వాళ్ళు ఇమీడియట్ గా కేసు చేస్తారు, ఇన్వెస్టిగేట్ చేయమని. అది ప్రూవ్ అయితే దెబ్బైపోతాడు, జైలు శిక్ష కూడా ఉంటుంది. అసలు యాక్చువల్గా మన ఇక్కడ చేసిన పొరపాటుగా అక్కడ జైలేటి. కాబట్టి మా డబ్బుని మీరు మిస్ చేస్తాను అది పెడతారు అక్కడ, అర్థమైందా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదానీ విల్ డెఫినెట్లీ కమ్అట్. అండ్ ఆల్సో ఇక్కడ రికమెండేషన్లు అవి ఎందుకుంటాం అంటే, ఇది మోడీకి కావాలని పేరు పోగొట్టుకోడు కదా. అది మోడీ గారు అసలు లేడు. మోడీ గారికి ఫ్రెండ్ గా, మోడీ గారి
ఇతను సంపాదించుకోమంటాడు. రేపు పొద్దున ఎలక్షన్ ఏదో 1,00,000 కోట్లు ఇస్తాడని. అర్థమైందా? ఇతన్ని ఆయనకు అవసరం లేదు. ఆయన సూట్ మంచి డ్రెస్ లోపలికి వెళ్ళి సగం గాలి తింటాడు, సగం భోజనం చేస్తాడు. ఆయనకి ఎందుకు డబ్బులు? సంవత్సరం లేదు, ఏమి లేదు కదా. అని చేత ఆయన ఎవడ తప్పు పట్టుకోడు. కాకపోతే వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు. ఎందుకు చేయకూడదు మరి? చాలా మంది ఉంటారు. రాహుల్ గాంధీని కాసేవాళ్ళు కూడా ఉంటారు. ఆర్మీ వెనకాల బిజినెస్ పీపుల్ ప్రతి పొలిటికల్ పార్టీకి ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఉంటారు. ఓకే, ఆయన ఎక్స్పీరియన్స్ కి ఎన్ఆర్ఎస్ వాళ్ళ కమ్యూనిటీ గ్రూప్ వాళ్ళు ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉంటారు. సిబిఐ అని చెప్తున్నాను. ఇంకా పవన్ కళ్యాణ్కి అంత నెట్వర్క్ లేదు. కానీ చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క కమ్యూనిటీ రిచ్ కమ్యూనిటీ కాబట్టి బిజినెస్ పీపుల్ రేపు 10 మంది రావు. ఇప్పుడు ఈయన కానీ 2-3 ఫ్యాక్టరీలు పెద్దగానే అదాని అంబానీతో పెట్టించాడు అనుకోండి, చాలా మంది వచ్చేస్తారు. ఆ విషయం ఆయనకి తెలుసు. ఆ నమ్మకంతో చాలా మంది చేస్తాను అంటున్నాడు యాక్చువల్ గానే. సో అదే విధంగా మోడీ గారికి దెబ్బతీయటం కోసం రాహుల్ గాంధీ చేసిన పన్నాగం పార్ట్ అది. అందులో ఇప్పుడేంటి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి నిజంగా అదాని మీద ఇది ఉన్నా కూడా ఎంతవరకు కరెక్ట్ అని ఇన్వెస్టిగేట్ చేస్తామంటే అక్కడ జగన్ లబ్ధి పొందుతాడు. ఈయన సీరియస్ గా జగన్ ఇలా తీసుకున్నాడు అని ప్రూవ్ చేయండి అని అనుకో, అదాని దెబ్బ అయిపోతాడు. బండ్లు అదాని దెబ్బ అయితే ఇక్కడ పెట్టడు. ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అదే విధంగా రేవంత్ రెడ్డి అక్కడ వచ్చి రాహుల్ గాంధీ ఆయన దుమ్మెత్తున్నాడు ఎవరిని? అదానిని. ఆ ఎలక్షన్ గురించి చేశాడు. అయినా కూడా రేపు పొద్దున అదాని కూడా నిజంగా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే వాళ్ళు అదానిలో ఆయన వెళ్తాడు. పొలిటీషియన్స్ కావాలి రాజకీయవేత్తలకి, ఓకేనా? అండ్ ఆఫీసర్స్ కూడా కావాలి. ఇప్పుడు ఆఫీసర్ డినై చేశాడు అనుకోండి, ఆఫీసర్ని పెద్ద లెక్క చేయలేదు. వాడు సడన్ గా రోజు ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఇలా చేయమన్నాడు చీఫ్ మినిస్టర్, నేను ఇలా చేయమని చెప్పేది మొత్తం బరువు పోతుంది. అంచేది ఆఫీసర్లు కూడా ఇంపార్టెంటే. ఆఫీసర్లు ఇంపార్టెంట్ కాకుండా రాజకీయవేత్తలతో నడిపిస్తామని చంద్రబాబు నాయుడు గారు అన్నా కూడా కుదరదు. చంద్రబాబు నాయుడు గారు కాదు మోడీ అని కూడా ఆఫీసర్స్ చాలా మంది హెల్ప్ చేస్తేనే అటువంటి ఆఫీసర్లను కొంతమంది మినిస్టర్లు చేశారు. జయశంకర్ లాంటి ఫారెన్ మినిస్టర్ అయినా ఒకప్పుడు బ్యూరోక్రాటే కదా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా. సో ఆయన ఎందుకు చేశాడు? వాళ్ళ వల్ల బాగా జరుగుద్దని, బాగా డెవలప్ చేస్తారని చెప్పేసి. సో ఆఫీసర్ ఆల్సో యాజ్ ఇంపార్టెంట్ యాజ్ మినిస్టర్సే. వాళ్ళు లేకుండా వాళ్ళు చేస్తే వాళ్ళు చిన్న ఫిట్కి పెట్టచ్చు. తెలిసి తెలియని దానికి చేస్తూ ఉంటారు రాజకీయవేత్తలు. దానికి అసలు దాని వెనకాల ఉన్న రహస్యం ఆఫీసరే తెలుసు. ఆఫీసర్ లేకుండా రాజకీయవేత్త ఆడికి ఏం తెలుసు? ఆడికి 10th క్లాస్ చదివి ఉంటాడు ఒకడు, ఆడికి చదువు ఉండదు, సంజయ్ ఉండదు, ఏం తెలుసు అంటాడు ఆడికి. ఈ రోజున ఒక రాజకీయవేత్త గురించి ఇంకో రాజకీయవేత్త బ్యాట్ తెచ్చుకోడు. అంచేత వాళ్ళని వెంటనే కట్ చేస్తారు తప్పు చేస్తేనే. తప్పు చేసి తెలిసిన పంచాయతీ లెవెల్ నుంచి ఎక్కడి వరకు ఏ లెవెల్లో కన్నా కూడా తప్పు చేస్తారని తెలిసి కట్ చేస్తారు. ఎందుకంటే ఆడే వల్ల వీళ్ళ బ్యాట్ మూట కట్టుకోరు, అపఖ్యాతని మూట కట్టుకోరు కాబట్టి. అంచేత ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చిన మార్పుల వలన పార్టీకి పడిపోతుంది. అందుకనే వీళ్ళు ఎవడన్నా గ్రామ పంచాయతీ లెవెల్లో తినేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసిన పొరపాట్లు వెంటనే ఎందుకు కట్ చేస్తారు? వాడు నోరు పోస్తాం లేకపోతే వాడు కట్ చేస్తారు. ఎందుకు కట్ చేస్తారు? ఇదికే వాళ్ళు చేసే ఏదో పనులన్నీ మెయిన్ స్టేట్ గవర్నమెంట్ వల్ల పార్టీ పడిపోతుంది. ఓకేనా? సో ఇవన్నీ ఒకేసారి ఎందుకు చెప్తున్నానంటే అదానీకి వచ్చిన అడ్డంకులు ఏమి లేవు. ఇప్పుడు అడ్డంకులు పెట్టిందే రాహుల్ గాంధీ. ఏంటి? మహారాష్ట్రలో జార్ఖండ్ లో గెలవడం కోసం మోడీ గారికి దెబ్బ కొడితే మోడీ గారికి బాగా క్లోజ్ అని ఫ్రెండ్, అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. మోడీ గారికి కావాల్సిన వాళ్ళు ఎవరు? గుజరాతీస్, అదాని, అంబానీ. అర్థమైనప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళిద్దరూ బయటకు వచ్చి వీళ్ళిద్దరూ ప్రపంచ కుబేరులు కాబట్టి. అర్థమైనప్పుడు సో వీళ్ళు బ్యాడ్ అయిపోతే ఇప్పుడు అదానికే మన ప్రైవేటైజ్ చేసేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కూడా ఆయనకే అమ్మేద్దామని. సో ఇంత లెక్కల్లో అదానికి బ్యాడ్ చేస్తే మోడీకి బ్యాడ్ అయిపోతే మోడీకి ఓట్లు వేయరు అనుకున్నారు, వేస్తారు కదా. అలా ఏమి లేదు. వీళ్ళు అనుకున్న ప్లాన్ అట్టర్ ఫ్లాప్. రాహుల్ గాంధీ అనుకున్న ప్లాన్ ఫలించలేదు. మళ్ళా మోడీకే ఇస్తారు ఓట్లు. మహారాష్ట్రలో తంపింగ్ మెజార్టీతో ఇస్తారు. ఇది సింపుల్ గా మాట్లాడుకోవాలంటే అమెరికా నుంచి FBI ద్వారా కేసు పెట్టబట్టి ఎవరి మీదనే పెడతారు. రెడ్డి స్లాబ్ మీద డైరెక్ట్ గా పెట్టారు. 1500 కోట్లు 2000 కోట్లు ఎప్పుడు కాదు, చాలా కాలం క్రితం. ఒక డ్రగ్ లో ఏదో బ్యాడ్ వచ్చింది. అలాగంటే రోజు జరుగుతూ ఉంటాయి. మన ఇండియన్ ప్రోడక్ట్స్ నుంచి ఇక్కడ వెళ్ళిన ప్రోడక్ట్ మీద ఫలానా మందులో సరిగ్గా లేదు, దానివల్ల ఎంతో మంది ప్రాణ నష్టం వస్తుందని పెడతారు అక్కడ. అందులో గెలవకపోతే 1000 కోట్ల మీద ఉంటుంది ఫైన్. అలా చాలా మంది ఉంటుంది. సో అంచేత బిజినెస్ పీపుల్కి ఇక్కడ వేయడం గల కారణం ఏంటంటే అదాని ఎక్కడో ఉన్నాడు,